హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆయుర్వేదిక్ హెర్బ్స్ తోటి మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవచ్చు అంటే ఫ్రమ్ ద హెయిర్ నుంచి టాప్ టు టో వరకు కూడా ప్రతిదీ కూడా ఆయుర్వేదిక్ హెర్బ్స్ ద్వారా మనం ఎంతో ఎనర్జెటిక్గా ఉండొచ్చు, ఎంతో హెల్తీగా ఉండొచ్చు. సో అలా స్టార్ట్ చేసిన ఈ జర్నీ కస్టమర్స్కి ప్యూరిటీ, క్వాలిటీ ఆయుర్వేదిక్ హెర్బ్స్ ఆర్గానిక్గా ఇస్తూ వాళ్ళందరి ట్రస్ట్ని చక్కగా పోగేసి ఇదిగో ఈ రోజు దిల్సుఖ్ నగర్లో ఇంత పెద్ద స్టోర్ని లాంచ్ చేసిన శ్రీదేవి గారికి హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్వైట్ చేసినందుకు. యాక్చువల్గా మిమ్మల్ని కలవాలి అనుకున్నాను, మీ వెబ్సైట్లోనే షాపింగ్ అయిపోతుంది. సో డైరెక్ట్గా స్టోర్కి వచ్చి మొత్తం అంతా కూడా చూడాలి అనుకుంటే ఇలా షూటింగ్ రూపంలో మా వాళ్ళు నాకు చక్కగా షెడ్యూల్ చేసేసారు అనమాట. సూపర్ అండి. అండ్ లాస్ట్ టైం మనం చేసిన వాటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే నేను కొన్ని కమెంట్స్ చదివాను, అంత బాగుంది, అది ఎలా వాడాలి ఏంటి. ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఇప్పుడిప్పుడే కలర్ వేసుకోవాలి అనుకునే వాళ్ళకి కొద్దిగా వీటి గురించి అవగాహన ఉంది, కానీ ఎలాగా ఏంటి స్టెప్ బై స్టెప్ అనేది ప్రొసీజర్ తెలీదు. సో ఇవాళ వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా ఒక డెమో చేసి చూపిస్తే బాగుంటుంది కదా. షూర్ అండి, తప్పకుండా. ఈ రోజు ఈ వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలి, హెన్నా ఎలా అప్లై చేసుకోవాలి, ఇండిగో ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాము. మరి స్కిప్ చేయకుండా చూడడానికి మీ అందరు రెడీనా? ఎస్, రెడీ. మనమైతే స్టార్ట్ చేద్దాం మరి. ఓకే అండి, ఓకే. సో బాగా వైట్ హెయిర్ కనిపిస్తుంది. సో ఈ కోసం ఇప్పుడు మీకు ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి అంటే, సో వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి అప్లై చేస్తేనే మీ డౌట్స్ క్లారిఫై అవుతుంది కాబట్టి, సో ఈరోజు మీకు లైవ్లో చూపిస్తున్నానండి ఈ హెన్నాని ఎలా అప్లై చేసుకోవాలి అనేది. సో మనకి ఫస్ట్ వైట్ హెయిర్ని న్యాచురల్గా బ్లాక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ రోజు మనం హెన్నా పెట్టుకుంటాము, నెక్స్ట్ డే ఇండిగో పెట్టుకుంటామండి. సో ఈ హెన్నా ఎలా మిక్స్ చేసుకోవాలో మీకు వీడియోలో కూడా అన్నీ కనిపిస్తూ ఉంటుంది. మనం ఆల్రెడీ హెన్నాని 12 hours నానబెట్టి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాము. 12 hours నానబెట్టి చేసింది. ఎస్, ఇది ముందు రోజు నైట్ నానబెట్టుకుంటాము. సో వీడియోలో కూడా ఒకసారి చూపిస్తాం ఎలా నానబెట్టుకోవాలి, దీనికి ఏమేమి కావాలి అన్నది కూడా వీడియోలో చూపిస్తామండి. సో ఇప్పుడు తను ఈరోజు హెన్నా అప్లై చేసుకుంటుంది కాబట్టి ముందు రోజు ఆల్రెడీ తలస్నానం చేసి ఉండాలి. ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసుకుంటే మనకి తొందరగా కలర్ అనేది రిమూవ్ అయిపోతుంది, పట్టదనమాట. సో అందుకని ముందు రోజు చక్కగా హెయిర్ వాష్ చేసుకొని ఉండాలి. ఎగ్జాంపుల్, మీరు సోమవారం పెట్టుకుంటే ఆదివారం హెయిర్ వాష్ చేసుకొని ఉండాలి. అండ్ నైట్ మిక్స్ చేసుకుంటామండి. మీ అందరికీ తెలుసు, మనం లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పుకున్నాము, హెన్నాని మిక్స్ చేసుకునేటప్పుడు అందరూ టీ డికాషన్, కాఫీ డికాషన్, ఇలా బీట్రూట్ జ్యూస్, ఇలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు. సో మనం ట్రై చేసింది ఏంటంటే చింతపండు గుజ్జు. సో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఆ గుజ్జుతో హెన్నాని మిక్స్ చేసుకోవడం వల్ల మీకు ఆ కలర్ అనేది, అంటే మధ్యలో హెయిర్ వాష్ చేసుకున్న ఇప్పటి వరకు కెమికల్ కలర్స్ వాడని వాళ్ళకి ఆల్మోస్ట్ 30 to 40 days వరకు కూడా మధ్యలో హెయిర్ వాష్ చేసిన హెయిర్ అనేది చక్కగా బ్లాక్గా ఉందన్నమాట. ఓకే, దాని గురించే సో చింతపండు గుజ్జు ఉపయోగిస్తున్నాము. అండ్ చింతపండు గుజ్జు ఉపయోగిస్తే మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇలాంటి డౌట్స్ వస్తాయి అన్నమాట. హెయిర్ ఫాల్ అవుతుందా, హెయిర్ పాడైపోతుందా, రఫ్ అవుతుందా, ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో చింతపండు గుజ్జు యూస్ చేయడం వల్ల మీ హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది. ఈవెన్ డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతుంది. నైస్. ఓకే, సో ఇది మీ టిప్పు మీకు చాలా అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఎవరైతే రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. సో ఇలా మీరు చక్కగా హెయిర్కి అన్ని ఒక చిన్న చిన్న పాయ తీసుకుంటూ అన్ని ప్లేసెస్లో రెగ్యులర్గా ఇక్కడ అప్లై చేసుకోండి. కొంతమంది ఏంటంటే ఓన్లీ హెన్నా ఒకటే పెట్టేసి ఊరుకుంటారు, ఇండిగో వాడరు, వాళ్ళ హెయిర్ అంతా రెడ్డిష్ కలర్ లో అయిపోతూ ఉంటది. సో మనం హెన్నా పెట్టుకొని ఆ నెక్స్ట్ డే కనుక ఇండిగో పెట్టుకుంటే మీకు న్యాచురల్గా అండి, అసలు మీకు కలర్ వేశారని కూడా ఎవరికి తెలీదు. మన హెయిర్ ఎలా ఉంటుందో బ్లాక్ లుకింగ్ అనేది అలా న్యాచురల్ లుకింగ్ ఉంటుంది. అండ్ ఇవి కంప్లీట్ న్యాచురల్ అండి. మీకు లీవ్స్ కూడా మీకు మన స్టోర్కి వచ్చినప్పుడు కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది, అంటే మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాము అన్నీ కూడా మీకు లైవ్లోనే చూపిస్తూ ఉంటామన్నమాట. ఓకే. అండ్ హెన్నా ఇండిగో అనేది ఓన్లీ కలర్ గురించే కాదండి, మనం హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడానికి. ఓకే, మన హెన్నా వాడి చాలా మంది హెయిర్ ఫాల్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎప్పుడో మనం నెల రోజులకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి పెడితే రిజల్ట్ తెలియదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్గా ఎవరైతే వాడుకుంటారో సో వాళ్ళకి ఈ న్యాచురల్గా హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, రూట్ స్ట్రాంగ్గా అయ్యి చాలా హెల్దీగా కనిపిస్తుంది అనమాట. ఓకే,
అయితే మనకి మార్కెట్ లో ఇలాంటి హెర్బల్ ప్రోడక్ట్స్ అన్ని దొరుకుతూ ఉంటాయి. సో వాటి పైన ఏంటంటే ఎటువంటి ఊరు పేరు ఏమీ ఉండదు. సో జస్ట్ ఒక నార్మల్ ప్యాకింగ్ ఉంటుంది. అండ్ చాలా మంది తీసుకొచ్చుకుని వాడతారు. ఏంటి డిఫరెన్స్ అంటారు? ఓకే, మనము మన స్టోర్ లో ఉన్న ప్రతి ఒక్కటి అండి ల్యాబ్ టెస్టెడ్ కంప్లీట్ అయింది. ఇక్కడ మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాము అండ్ ల్యాబ్ టెస్ట్ కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. సో వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, మనం యూజ్ చేస్తుంది సేఫ్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఆ ట్రస్ట్ గురించి మీ అందరి కోసం ల్యాబ్ టెస్టెడ్ కూడా చేపించామండి. సో దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. సో మీ హెయిర్ని అందంగా ఉంచుతూ మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది అనమాట. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. అండ్ ఈ హెన్నా పెట్టుకున్నప్పుడు మినిమం 2 hours ఖచ్చితంగా ఉంచుకోవాలండి. అండ్ హెన్నా పెట్టుకున్నప్పుడు ఏంటంటే బాడీ మనకి కూల్ అవుతుంది. సో కూల్ అయినప్పుడు మనకి కోల్డ్ అవుతుంది. సో ఎస్పెషల్లీ ఇప్పుడు ఆషాఢం, శ్రావణ మాసం ఇలా సీజన్లో కూడా చాలామంది పెట్టుకోవాలంటే భయపడతారు. సో ఒక చిన్న టిప్ ఏంటంటే హెన్నా కానీ ఇండిగో కానీ మీరు పెట్టుకున్నప్పుడు గోరువెచ్చగా కొంచెం ఏదైనా తాగుతూ ఉండండి. సో టీ కానీ లేకపోతే ఏదైనా రసం కానీ అలా ప్రిపేర్ చేసుకొని గోరువెచ్చని వాటర్ తీసుకున్నా సరే బాడీ అనేది కూల్ అవ్వదు, బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి ఇలా మీరు ట్రై చేయండి. సూపర్ అండి. సో 2 hours ఉంచుకోవాలన్నమాట. ఈ 2 hours తర్వాత కూడా మనం ఓన్లీ వాటర్తో మాత్రమే హెయిర్ వాష్ చేసుకోవాలి. షాంపూ అనేది యూజ్ చేయకూడదు. సో బికాస్ షాంపూ యూజ్ చేస్తే తొందరగా కలర్ అనేది పోతుంది. ఓకే, ఇప్పుడు హెన్నా బిఫోర్ డే పెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇండిగో పెట్టుకుంటాం. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ అనేది ఎప్పుడు చేయాలి మనం? హెన్నా పెట్టుకున్న రోజు ఓన్లీ వాటర్ వాష్ చేస్తాం. నెక్స్ట్ డే ఇండిగో పెట్టుకున్నాక ఓన్లీ వాటర్ వాష్ చేస్తాం. ఇండిగో పెట్టుకున్న నెక్స్ట్ డే మాత్రమే, అంటే ఇండిగో పెట్టుకున్న రోజు నైట్ ఆయిల్ పెట్టేసుకొని ఆ నెక్స్ట్ డేనే షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటాం. ఇది గుర్తు పెట్టుకోవాలి. మనము ఫస్ట్ ఆయిల్ పెట్టుకోకూడదు. ఈ ఇండిగో పెట్టుకున్న తరువాత నైట్ ఆయిల్ పెట్టుకోవాలి. ప్రతిదీ కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా మనము ఆర్డర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఒక పాంప్లెట్ కూడా పంపిస్తున్నాము. సో ఆ పాంప్లెట్ లో కూడా వాళ్ళకి అన్ని వివరంగా ఉంటుందన్నమాట. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, బికాజ్ మేము ఇప్పుడు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు కూడా ఏవో ఒక డౌట్స్ ఉంటాయి అన్నమాట. సో అలా డౌట్స్ వచ్చినప్పుడు మీకు డైరెక్ట్గా మా టెలికాలర్స్కి కాల్ చేస్తే వాళ్ళు క్లియర్గా మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళ అన్నిటిని కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో హెయిర్కి ఇలా కంప్లీట్గా అప్లై చేసుకొని ఒక 2 hours ఉంచుకోవాలండి. అండ్ మీరు హెన్నా ఇండిగో ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీకు హెయిర్కి అంటుకోకుండా ఉండడానికి, బికాజ్ హెన్నా అంటుకున్నప్పుడు రెడ్ అవుతుంది ఓకే, బట్ ఇండిగో పెట్టుకున్నప్పుడు బ్లాక్ అవుతుంది కాబట్టి అది చూడడానికి ఇబ్బందిగా ఉంటుందని మీకు గ్లౌజెస్ కూడా ఎవ్రీ ఆర్డర్లో పంపిస్తున్నాం. ప్రతి కస్టమర్కి హ్యాండ్ గ్లౌజెస్, హెయిర్ క్యాప్స్ కూడా వస్తుంది. సో హెన్నా పెట్టుకున్నాక ఇలా హెయిర్ క్యాప్ పెట్టేసుకోండి. సో ఇలా కంపల్సరీ హెయిర్ క్యాప్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే ఆ డ్రాప్స్ అనేది మీకు బాడీ మీద ఎక్కడ పడకుండా ఉంటుందన్నమాట. అండ్ డ్రై అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది, తొందరగా డ్రై అవ్వదు. ఇప్పుడు 2 hours వెయిట్ చేయాలి కదా? 2 hours ఉంచుకోండి. 2 hours తర్వాత ఓన్లీ నార్మల్ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనము ఇండిగో ప్రొసీజర్ కూడా చూసుకోండి. ఆల్రెడీ మనం హెన్నా అప్లై చేసుకున్నామండి. ఈరోజు మనం ఇండిగో ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో ఇండిగో పౌడర్, ఇండిగో అంటే నీలి ఆకు అండి, ఇది కెమికల్ కాదు, న్యాచురల్ లీఫ్ పౌడర్. మీ హెయిర్కి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పౌడర్ తీసుకోండి. సో నేను కస్టమర్ హెయిర్కి సరిపోయేటట్టు ఒక 4 tablespoons తీసుకుంటున్నాను. అండ్ ఇండిగో అనేది ఇన్స్టెంట్ మిక్సింగ్ మాత్రమే అండి, కలిపిన వెంటనే పెట్టేసుకోవచ్చు. అండ్ ఇండిగో మిక్స్ చేసుకునేటప్పుడు కూడా చింతపండు గుజ్జుతో మిక్స్ చేసుకోండి. జస్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇట్లా వాటర్లో నానబెట్టండి. ఆ వాటర్తో మిక్స్ చేసుకుంటే చాలు. సో ఇలా ఇండిగో అనేది చింతపండు గుజ్జుతో మిక్స్ చేసుకోండి. ఇది కలిపిన వెంటనే అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి అప్లై చేసి చూపిద్దాం. సో ఇప్పుడు ఇండిగో అప్లై చేసి చూపిస్తానండి. అండ్ ఇండిగో అప్లై చేసిన తర్వాత కూడా ఓన్లీ 2 hours, 2 గంటలు ఖచ్చితంగా ఉంచుకోవాలి. 2 గంటల తర్వాత ఓన్లీ వాటర్ వాష్తో మాత్రమే చేసుకోవాలి అండి. అండ్ హెన్నా ఇండిగో అప్లై చేసిన తర్వాత కూడా ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా అనే డౌట్ ఉంటుంది. సో హెన్నా ఇండిగో ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందంటే ఎవరైతే కెమికల్స్ కంటిన్యూస్గా ఆల్రెడీ వాడేసి ఉంటారో సో వాళ్ళకి రూట్స్ అనేది వీక్ అయిపోతుంది మ్యామ్, స్కాల్ప్ అంతా డ్యామేజ్ అయి ఉంటుంది. అలాంటి వాళ్ళకి మాత్రమే సో హెన్నా ఇండిగో అప్లై చేసినా కూడా సో ఆ హెన్నా అనేది మనం 2 hours పెట్టుకుంటాం కాబట్టి కొంచెం డ్రైనెస్ వల్ల ఇచ్చింగ్ రావడం అలా ఇబ్బంది అనిపిస్తుంది. బట్ కొన్ని రోజులు ఏం చేస్తారంటే మీకు అలా డ్రైనెస్ ఉంది, ఇచ్చింగ్ ఉంది అని అనుకుంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. మీకు ఎప్పుడైనా ఇచ్చింగ్ తగ్గాలి స్కాల్ప్లో అంటే ఒక 2 to 3 tablespoons వెజిటేబుల్ గ్లిజరిన్ తీసుకోండి. దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి. మార్నింగ్ హెయిర్ వాష్ చేసి నైట్ ఈ లిక్విడ్ని కంప్లీట్ స్కాల్ప్కి అప్లై చేసి నెక్స్ట్ డే వాటర్తో వాష్ చేస్తే చాలు.
ఓకే. సో ఆ డ్రైనెస్ అనేది, ఆ డ్యామేజ్ అనేది స్లోగా తగ్గిపోతుంది. సో అప్పుడు మీరు మళ్ళీ ఈ హెన్నా ఇండిగో అప్లై చేయండి, మీకు వెంటనే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెయిర్ న్యాచురల్ గా బ్లాక్ అవుతుంది. ఓకే. అండ్ కొంతమందికి ఈ హెన్నా ఇండిగో బ్లాక్ అవ్వదు. ఎందుకని? ఎందుకంటే ఆల్రెడీ కెమికల్స్ యూజ్ చేసి ఉంటారు కదా మేడం. ఆహా. సో ఆ కెమికల్స్ అనేవి ఆ స్కాల్ప్ లో అలాగే ఉంటాయి. ఎవరైతే కెమికల్స్ హెయిర్ డైస్ యూజ్ చేశారో వాళ్ళకి ఫస్ట్ యూజ్ లో బ్లాక్ అవ్వదు. ఒక 2-3 మంత్స్ వీక్లీ వన్స్ కానీ లేదా 15 days కి ఒకసారి కానీ కంటిన్యూస్ గా వాళ్ళు హెన్నా ఒక రోజు ఇండిగో ఒక రోజు కంటిన్యూస్ గా పెట్టుకోగా ఆ కెమికల్స్ అంతా రిమూవ్ అయిపోయి అప్పుడు న్యాచురల్ గా బ్లాక్ అవుతుంది. అచ్చా, ఓకే. అండ్ చాలా మంది అనుకుంటారు ఇంత ప్రాసెస్ అవసరమా, జస్ట్ ఒక 5 minutes లో మనకి షాంపూ అవును కదా. వచ్చేస్తుంది కదా, మరి షాంపూ యూస్ చేస్తే ఓకే కదా అని. సో మీకు ఈ హెన్నా ఇండిగో అంటే మా స్టోర్ లో హైయెస్ట్ సేల్ లో హెన్నా ఇండిగో ఒకటండి. కెమికల్ హెయిర్ డైస్ యూస్ చేయడం వల్ల చాలా మంది ఐ ప్రాబ్లమ్స్, ఇయర్ దగ్గర ఇన్ఫెక్షన్స్ రావడం, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి బాధపడిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అలా బాధపడకూడదు అని చెప్పి, ఇబ్బంది పడకూడదు అని మనం న్యాచురల్ గానే కష్టమైన వాళ్ళని మోటివేట్ చేస్తూ, సో ఇలా న్యాచురల్ గానే వాళ్ళకి హెల్తీగా ఉండేలాగా ఈ హెయిర్ డైస్, న్యాచురల్ హెయిర్ డైస్ ని మాత్రమే రికమెండ్ చేస్తున్నాము. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇవిడికి హెయిర్ అంతా కూడా బాగా వైట్ హెయిర్ వచ్చేసింది. సో ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మరి ఇది చేసుకోవచ్చా? సో ఇప్పుడే వైట్ హెయిర్ స్టార్ట్ అయింది అంటే మంచి హెల్దీ డైట్ తీసుకోండి. దాంతో పాటు మన దగ్గర మిక్స్డ్ హెయిర్ ప్యాక్ ఉంది. వీక్లీ వన్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఖచ్చితంగా వైట్ హెయిర్ అనేది ఎక్కువ అవ్వదు. అండ్ మీరు రెగ్యులర్ గా తీసుకునే డైట్ లో నల్ల నువ్వులు ఒక 2 tablespoons ఖచ్చితంగా వాటర్ లో నానబెట్టి తీసుకుంటే హీట్ అవ్వదు. సో వాటర్ లో నానబెట్టి రెగ్యులర్ గా తీసుకొని చూడండి. ఒక 3 to 6 months మీరు తీసుకొని చూడండి. మీరు మిక్స్డ్ హెయిర్ ప్యాక్ పెట్టుకుంటూ ఇలా న్యాచురల్ రెమెడీస్ ఎవరైతే ఫాలో అవుతారో డెఫినెట్ గా వాళ్ళకి రివర్స్ అవుతుందండి. కన్సిస్టెన్సీ మాత్రం మెయింటైన్ చేయాలి. ఏదో ఒక 2-3 రోజులు వాడేసి నాకు బ్లాక్ అవ్వలేదు అంటే కుదరదు. నేను అనుకున్నాను ఇండిగో అంటే మనకి ఇండిగో కలర్ లోనే ఉంటుందేమో బ్లాక్ అవ్వడానికి. సో ఇది కూడా గ్రీన్ కలర్ లోనే, గ్రీన్ కలర్ లో ఉంటది. మీకు కొంతమంది ఇండిగో న్యాచురల్ అవునా కాదా అని తెలుసుకోవాలంటే ఇది కలిపిన తర్వాత ఒక 10 minutes పక్కన పెడితే మనకి డార్క్ పర్పుల్, మనకి నేరేడ్ రంగు ఎలా ఉంటుందో అలా ఫామ్ అవుతుంది అనమాట కలర్. సో అప్పుడు మనకు అర్థమవుతుంది అది న్యాచురల్ అని. ఎందుకంటే దీన్ని కూడా కెమికల్స్ మిక్స్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో వాళ్ళు ఇది న్యాచురల్ అవునా కాదా అని తెలుసుకోవడానికి ఇది ఒక చిన్న టిప్. ఓకే. సో ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ గోరింటాక్ గానీ ఇండిగో గానీ తీసుకున్నారో డైరెక్ట్ గా లీవ్స్ నుంచి దాని పౌడరే మనకు వస్తుంది. మధ్యలో ఎటువంటి కెమికల్స్ మిక్సింగ్ అనేది ఉండదు. డైరెక్ట్ గా ఇట్లా మనకి లీవ్స్ ఉంటది. సో ఇది హెన్నా లీవ్స్, దాన్ని పౌడర్ చేస్తాము. నెక్స్ట్ ఇది ఇండిగో లీవ్స్ ని పౌడర్ చేస్తాం అన్నమాట. ఓన్లీ ఈ పౌడర్స్ మాత్రమే. ఓకే. షెల్ఫ్ లైఫ్ ఎలా ఉంటుంది వీటికి? ఇది ఇంకొకటి ఏంటంటే మీరు మేడం అడిగినట్టు ఎన్ని రోజులు ఉంటుంది అంటే యాక్చువల్ గా డ్రై పౌడర్స్ కి మినిమం 2 years ఖచ్చితంగా ఉంటుందండి. కానీ ఒక్కసారి మనం ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత గాలి తగిలితే తొందరగా పాడైపోతుంది కాబట్టి దాన్ని మనం 8 container లో పెట్టుకుంటే మినిమం 2 years ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది కస్టమర్స్ కంప్లైంట్ చేస్తారు ఒక్కసారి పెట్టుకున్నాను తర్వాత కలర్ రాలేదు అని చెప్పి. ఎందుకంటే దాన్ని 8 container లో పెట్టండి, ఖచ్చితంగా 2 years వరకు ఉంటుంది. మనకి రెగ్యులర్ గా యుఎస్ వాళ్ళు ఉన్నారు మేడం. యుఎస్, యూకే, దుబాయ్ కి వెళ్లే వాళ్ళు 2-3 kgs మినిమం తీసుకొని వెళ్తూ ఉంటారు. అంత క్వాంటిటీ వాళ్ళు తీసుకెళ్తున్నారు అంటే వాళ్ళ కలర్ ఉంటుంది కాబట్టే కదా తీసుకునేది. సో జాగ్రత్తగా మనం డబ్బాలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్ గానే ఉంటుంది. నైస్. ఇండిగో స్కాల్ప్ మొత్తం అప్లై చేయడం అయిపోయిందండి. సో ఇప్పుడు హెయిర్ క్యాప్ పెట్టుకొని ఫినిష్ చేసేద్దాం. సో ఇలా హెయిర్ క్యాప్ పెట్టుకుంటే మీకు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ 2 hours ఖచ్చితంగా ఉంచుకోండి. ఓన్లీ 2 hours తర్వాత ఓన్లీ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా 15 days కి ఒకసారి రెగ్యులర్గా యూజ్ చేయండి. మీకు హెయిర్ అనేది న్యాచురల్గా బ్లాక్ అవుతుంది అండ్ హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా అండి ఈ కంప్లీట్ హెన్నా అండ్ అలానే ఇండిగో ఎలా యూజ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అంతా కూడా చూపించాం కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ పొందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. అండ్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే herbal&co.in వెబ్సైట్ లో ఆర్డర్ చేసేసుకోండి. అండ్ హైదరాబాద్ లో ఉంటే కొత్తపేట PVT మార్కెట్ బిల్డింగ్ లో ఉన్న శ్రీదేవి హెర్బల్ స్టోర్ కి డైరెక్ట్ గా విజిట్ చేసేయండి. థ్యాంక్ యూ.